వెస్ట్ బెంగాల్ పైన పెట్టిన ఫోకస్ తెలంగాణ మీద ఎందుకు పెట్టట్లేదు? బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. అనేక వాగ్దానాలు ఇస్తుంటారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినా? ఎక్కడన్నా ఉందేమో మోడీ గారు అన్నట్టు చూపించండి మాకు. బండి సంజయ్ గారితో ఎదుర్కోలేక ఫ్యామిలీతో పెట్టుకున్నారు. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. నిజంగా ప్రజాపాలన నడుస్తుందా? కమ్యూనిస్టు పార్టీ చేసినటువంటి తప్పులకు వీళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ కోటలు కూలిపోయినాయి. పొరపాటున టీ ఆచారి ఎమ్మెల్యేగా గెలిస్తే రౌడీయిజం కబ్జాలు పెరుగుతాయి. నాకు 70,000 ఓట్లు ఎందుకు వేస్తారు? భయపట్టి తెచ్చుకున్నారేమో. భయపట్టిస్తే ఓటేస్తారా? నరేంద్ర మోడీ నేతృత్వంలో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. టీ ఆచారి ఏ వర్గం సంబంధించినారు? పార్టీ కోసం పనిచేస్తే. రామచందర్ గారి నేతృత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ రిజల్ట్ అనుకున్నంత రిజల్ట్ వచ్చినాయంటారా? మరి అనుకున్నంత రిజల్ట్ రాలేదు. రేవంత్ రెడ్డి గారిని బీజేపీలోకి రమ్మనేసి చెప్పారు, దాన్ని ఏకీభవిస్తున్నారా మీరు? అది తప్పు. కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తిని అభివృద్ధి చేస్తున్నాడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరనే చిల్లి గవ్వలేదు. బీజేపీ మిమ్మల్ని గుర్తించిందంటారా? మరి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మన మీద దాడులు చేసిరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు అయితే ఒక స్పెషల్ పర్సన్ అయితే ఉన్నారు. సో కల్వకుర్తి బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ టీ ఆచారి గారు అయితే మన ముందు ఉన్నారు. సో ప్రజెంట్ పాలిటిక్స్ ఏంటి, ఫ్యూచర్ పాలిటిక్స్ ఏంటి, ఇవన్నీ అయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అన్న. నమస్తే. ఎట్లున్నారు? ఫైన్. మొన్న మోదీ గారు వచ్చారు మన తెలంగాణకి, కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. పెట్రోల్, డీజిల్, ఆయిల్, బంగారం తగ్గించాలనేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు దేశంలో ఏం జరుగుతుంది అనేసి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రధానమంత్రి మోడీ గారు వాటన్నిటిని కూడా నిశ్చితంగా పరిశీలించి రాబోయే రోజులలో ప్రపంచంలో ఏం జరగబోతున్నది అనేటువంటిది గుర్తించి ఇవాళ ఈ దేశ ప్రజలు 140 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశ ప్రజలు, అంటే సుమారుగా ఒక 50 దేశాలు కల్పిత కూడా ఇంత జనాభాలో లేనటువంటి భారతదేశం, అంటే 50 దేశాలతో సమానంగా ఉన్నటువంటి ఈ దేశ జనాభా ప్రజలకు కాపాడవలసిన బాధ్యత మన నరేంద్ర మోడీ గారి మీద ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో రాబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వారు పెట్రోల్ విషయంలో కానీ, బంగారం కొనుగోలు విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర జల్సాలకు పోయి వృధా ఖర్చులు చేయకండి అని తన సొంత బిడ్డలకు ఏ రకంగా అయితే తండ్రి చెప్తాడో ఆ రకంగా ప్రధానమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో వారు ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడి ముందుకు నడుస్తున్నటువంటి ఈ దేశాన్ని కాపాడుకునే తాపత్రయంలో వారు ఈ ప్రకటన చేయడం జరిగింది. రాజకీయంగా మాట్లాడలేదు. అంటే ఒక పొలిటికల్ పార్టీ బహిరంగ సభని ప్రతిపక్షాలను విమర్శించకుండా ఈ దేశ ప్రజలకు ఒక మెసేజ్ని ఇచ్చినటువంటి ప్రధానమంత్రి, నేను అనుకుంటా అటువంటి ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అది ఒక నరేంద్ర మోడీ అనేది మనం గుర్తుంచుకోవాలి. వారు చెప్పిన ప్రతి అంశం చాలా నిశితంగా ఆలోచన చేసి ఈ దేశ ప్రజలు ఇలా పొలిటికల్గా వారు చెప్పిన విషయాల మీద వాళ్ళ కాంగ్రెస్ల కాల్వ సుజాతనో లేకపోతే ఇంకెవరో శోభ కానీ ఆమె, లేకపోతే బీఆర్ఎస్ల కొంతమంది, వైసీపీల కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే ఒక ప్రధానమంత్రి ఈ దేశ భద్రత, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం కాకుండా కాపాడుకోవాలనే తాపత్రయంలా ఈ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తే కూడా దాన్ని కూడా చులకనగా మాట్లాడేటువంటి స్వభావం కలిగిన ఈ పార్టీలను ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు ఇలా ఒక కుటుంబం ఉంటుంది, ఇంట్లో ఏదైనా కుటుంబంలో కొంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక తండ్రిగా పిల్లలకు ఈ రకంగా దుబారా ఖర్చులు చేయొద్దు, మనం సరైన విధంగా ముందుకోవాలనేటువంటిది ఒక తండ్రి ఆవేదనతోటి బాధపడుతూ తన బిడ్డలని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు.
ఇవాళ ఈ రాజకీయ పార్టీలు మాట్లాడే తీరు, వీళ్ళు కేవలం ప్రతి అంశాన్ని పొలిటికల్గా మాట్లాడమే కానీ ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ దేశం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు మూలాలతోటి ఆలోచన చేసే విషయం వాళ్ళకు అవగాహన జరుగుతలేదు అనేది మేము గుర్తిస్తున్నాం. దేశ ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. వారు చెప్పిన విషయాలు లాంగ్ రేంజ్లో ఎట్లా ముందుకోవాలనేది కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ అధికారంలో ఉంది, అలాంటిది వెస్ట్ బెంగాల్ పైన పెట్టిన ఫోకస్ తెలంగాణ మీద ఎందుకు పెట్టట్లేదు అనేసి కూడా మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు అనేది కాదు, ఖచ్చితంగా 1 by 1 స్టేట్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటావో రాజకీయంగా, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ పని అక్కడ ఏ రకంగా చేయాలనేటువంటిది పార్టీలు ఆలోచన చేస్తాయి. ఇలా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఎలక్షన్ ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఆలోచన చేయడం, హర్యానాలో ఎలక్షన్లు ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఆలోచన చేయడం, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఆలోచన చేయడం కాదు. అంటే ఒక 5-6 నెలల ముందు, ఒక సంవత్సరం ముందు ఏ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతాయి, పార్టీ ఏ రకంగా ప్రజల దగ్గరకు పోవాలి, ప్రజలని ఏ రకంగా చైతన్యం చేసి తమ వైపు మళ్లించుకోవాలనేటువంటిది ఒక స్ట్రాటజీ ఉంటుంది. 1 by 1 ఢిల్లీ, హర్యానా, బీహార్, ఆ తర్వాత ఇవాళ పశ్చిమ బెంగాల్, ఈ కొత్త రాష్ట్రాలు కంప్లీట్గా బీజేపీ వశమై ఎట్లయితే జరిగిందో రాబోయే రోజులల్లో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కర్ణాటక, ఈ 2 సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ తెలంగాణ. ఇవాళ 100% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అధికారం రావాలనేటువంటి బూత్ స్థాయికి వెళ్ళి, మండల స్థాయికి వెళ్ళి, జిల్లా స్థాయికి వెళ్ళి ఇవాళ అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలకు అనేక విషయాల మీద సంస్థాగతంగా, రాజకీయంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క స్కీములన్నిటిని కూడా కింది స్థాయి కార్యకర్తలకు తెలియజెప్పే విధంగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు మీద సంస్థాగత శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. లక్షల మందికి శిక్షణ జరుగుతున్నది. తర్వాత బూత్ లెవెల్లో కార్యకర్తలు, బూత్ లెవెల్లో మెంబర్షిప్ పూర్తయిపోయింది. ఇవాళ బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలను పూర్తి చేసుకున్నాం. ఇలా నేషనల్ కమిటీ పూర్తి చేసుకోబోతున్నాం. దీని తర్వాత ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. 1-2 రాష్ట్రాలు కొద్దిగా ఆలస్యం కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు. ఇవాళ ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉండాలి. బీజేపీ అధికారం లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వాల అధికారం ఉండాలి. ప్రజలు కోరుకుంటున్నారు. అదే లైన్లో రేపు తెలంగాణలో కూడా బీజేపీ అధికారం రాబోతుంది. తెలంగాణకు బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వాల నుండి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? అప్పుల కుప్పగా తయారైంది, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చలేనంటున్నారు. ఇవాళ ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు జరగాలంటే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ రావాలి, కేంద్రంలో బీజేపీ ఉంటేనే డబుల్ ఇంజన్ సర్కార్ తోటి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్కు పునాది పడుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మనం ముందున్నామని అనుకున్నాం, కానీ ఇవాళ మనం వెనుకైనాం. ఆంధ్రప్రదేశ్ ముందలకు పోతున్నది. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందలకు పోతున్నది? అక్కడ ప్రజలు ఆలోచన చేశారు. బీజేపీ ప్రభుత్వం రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, బీజేపీ సపోర్ట్ తోటి ఉన్న ప్రభుత్వం రావాలి, మోడీ గారి ఆశీస్సులు ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అనేటువంటి ఒక ప్రజల యొక్క ఆకాంక్షతోటి అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అభివృద్ధిలో దూసుకుపోతుంది. సార్, మీరు అభివృద్ధిలో దూసుకెళ్తుందని మీరు అంటున్నారు, మరి తెలంగాణ అభివృద్ధి కాలేదంటున్నారు. రాబోయే ఎలక్షన్లో ఇక్కడ కూడా కలిసి పోటీ చేయబోతారంటారా? మా ఎన్డీఏ ప్రభుత్వాలు, మా ఎన్డీఏ పార్టీలు ఉన్నటువంటి అలయన్స్ పార్టీలు, కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయాలతోటి అలయన్స్ ఉండాలా వద్దా, అప్పుడు ప్రజల యొక్క
అభీష్టము, కార్యకర్తల అభీష్టము, రాష్ట్రపతి అభీష్టము, ఇవన్నీ కూడా చూసుకొని స్వశక్తి మీద ఎదగాలనేటువంటి ఆలోచనతోటే ఇవాళ గ్రామీణ స్థాయి నుంచి అన్ని నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసే దిశగా అండర్ గ్రౌండ్లో పార్టీ అనేక విధాలుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా సోషల్ మీడియా కావచ్చు, టీవీలలో కావచ్చు, పేపర్లలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ ప్రతి క్షణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి యూనిటు మా లక్ష్యం తెలంగాణలో బీజేపీ రావడమే, అధికారంలోకి తీసుకురావడమే ప్రతి కార్యకర్త లక్ష్యం. ఆ దిశలో మేము ముందుకు పోతున్నాం. ఓకే, అదే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ డీలిమిటేషన్లో మహిళలకి అన్యాయం జరిగిందనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఏం చెప్తారు? డీలిమిటేషన్లో మహిళలకు అన్యాయం జరగలే. ఇవాళ 40 ఏళ్ళుగా అనేక ప్రభుత్వాలు మహిళలకు ఆశ చూపి మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కల్పించకపోవటం వల్ల వాజ్పేయి గారు ప్రయత్నం చేసిండ్రు. బీజేపీ ప్రభుత్వంలో ఏ పార్టీలు కూడా సహకరించలేదు. నరేంద్ర మోడీ గారు కూడా ధైర్యంగా ప్రజల ముందు పెట్టి అన్ని పార్టీల ముందు పెట్టినా కూడా సపోర్ట్ చేయలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు 2029 ఎన్నికల లోపు మహిళా రిజర్వేషన్ని 100% సాధించి మహిళలకు అందిస్తాం. అప్పటిదాకా ఎలక్షన్స్ ఏమి ఉండవు, డీలిమిటేషన్ జరగాలి, మహిళలకు రిజర్వేషన్లు జరగాలి. ఏదైతే ఈ రెండు జరిగినప్పుడే ఇవాళ రాబోయే రోజులలో తెలంగాణకు కానీ దేశానికి కానీ బలమైనటువంటి ప్రజల యొక్క ఇష్టంతో ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో డీలిమిటేషన్ జరగాలని ప్రజలు కోరుకున్నారు, మహిళా బిల్లు సఫలం కావాలని ప్రజలు కోరుకున్నారు. కానీ విపక్షాలు విఫలం కోరుకున్నాయి కాబట్టి ఇలా విపక్షాలు విజయం చెందొచ్చు, ఆ బిల్లు ఓడిపోవచ్చు. కానీ ఖచ్చితంగా మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఆ బిల్లుని ఏ రకంగా పాస్ చేయాలనో ఖచ్చితంగా ఆలోచన చేసి అతి త్వరలోనే మళ్ళా దాన్ని తెర మీదకి తీసుకొస్తాననే విశ్వాసం ఈ దేశ మహిళలు, ఏ బిల్లుకైతే సపోర్ట్ చేయనటువంటి పార్టీలు ఉన్నావో ఇవాళ మీరు చూసిరు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, లేకపోతే ఇంకొకటి 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాలు ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి, బీజేపీ ప్రభుత్వాలు వచ్చినాయి. ఇవాళ కమ్యూనిస్టులు ఓడిపోయినరు, మహిళా బిల్లుకు సపోర్ట్ చేయలే. అక్కడ కాంగ్రెస్ వచ్చింది. ఇవాళ ఒక ఇండియా కూటమి అలయన్స్ ఏదైతుందో వాళ్ళే పోటీలు పడి వాళ్ళే ఇవాళ ఏదైతే ఎన్డీఏతోటి పోటీ పడతలేరు, ఇండియా కూటమిలనే పోటీ పడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మహిళా బిల్లుని పాస్ చేస్తాం. మహిళలకు 2029 ఎలక్షన్ల లోపు నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లుని ఈ దేశ ప్రజలకు అందివ్వనికనే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు. మరో ప్రశ్న ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అనేసి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనేక వాగ్దానాలు ఇస్తుంటారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆనాడు ప్రధానమంత్రి గారు మాట్లాడింది ప్రభుత్వ ఉద్యోగాలే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పలేదు. మీరు మళ్ళీ ఒకసారి మీరు నెట్లో కానీ లేకపోతే పాత వీడియోలు అన్నీ కూడా చూడండి. ఈ దేశంలో ప్రజలకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని 2 కోట్ల ఉద్యోగాలని సమకూరుస్తానని చెప్పిండు. అవి ప్రభుత్వ ఉద్యోగాల, ప్రైవేట్ ఉద్యోగాల, జీవనోపాధికి ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక విధాలుగా వ్యాపారాలు కావచ్చు, స్వశక్తి మీద నిలబడే స్టార్టప్ ఇండియా కావచ్చు, రకరకాలుగా ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేక పథకాల ద్వారా ఈ దేశంలో డెవలప్మెంట్ ద్వారా వచ్చినటువంటి పనులని అది 2 కోట్ల మందికి ఉపాధి కల్పన చేయడం జరుగుతున్నదని చెప్పిండు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు నేను సంవత్సరానికి 2 కోట్లు ఇస్తానని ఎక్కడ కూడా చెప్పలే. కేవలం ప్రతిపక్షాలు మా మీద 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నారు, ఎక్కడ పోయింది? ప్రతి మనిషికి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తారన్నారు, ఎక్కడ పోయిందని. నరేంద్ర మోడీ గారు చెప్పింది ప్రతి అకౌంట్లో నేను 2 కోట్ల ప్రతి మనిషికి అకౌంట్లో 15 లక్షలు వేస్తాననిలే. ఈ దేశము డబ్బు విదేశాలల్లా నల్లధనం పేరు మీద ప్రతి మనిషికి 15 లక్షలు వచ్చే డబ్బుని
బయట ఇక్కడ అవినీతి చేసి దాపెట్టిండ్రు. ఆ డబ్బు వస్తే ఈ దేశానికి 15 లక్షల రూపాయలు వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఈ దేశానికి వస్తుందని చెప్పిండు. కానీ మీ ఆడ డబ్బు తీసుకొచ్చి మీ అకౌంట్లలో కొడతా అని చెప్పి మాట్లాడలే. చాలా సార్లు మేము కూడా మీరు షో చేయమని చెప్పినాం. ఆయన చెప్పినటువంటి దాన్ని మీరు షో చేయమంటే వేగంగా మాట్లాడమే తప్ప వాస్తవాలని విషయాలని మాట్లాడకపోవడం, అది వాళ్ళ యొక్క దానికి మేము ఇడిచిపెడుతున్న విజ్ఞతకు. ఇవాళ ఎక్కడ కూడా 2 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వం యొక్క ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలే కల్పన చేస్తామని అంటే ఇక అది ఎక్కడన్నా ఉందేమో మోడీ గారు అన్నట్టు చూపించండి మాకు. మీరు నేను ఇప్పుడు ఈ లైవ్లో మాట్లాడుతున్నా, నాకంటే ముందు దాన్ని లైవ్లో తీసుకోండి. సర్కారు ఉద్యోగాలు అన్నాడా, ఉపాధి కల్పన అన్నాడా? ఉపాధి కల్పన అంటే అనేక విధాలుగా ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. కోట్ల మంది ప్రజలకి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి. అవి ప్రైవేటువా, స్వశక్తితోటి చేసుకుంటున్నారా, ప్రభుత్వ పరంగా వచ్చినవా, ఇవన్నీ ఉన్నాయి. ఇలా రైల్వేల గ్రూప్ 4 దాని మీద, గ్రూప్ డి దాంట్లో 40,000 ఉద్యోగాలు ఒకటేసారి ఇచ్చారు. ఇవాళ దాదాపుగా 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇవాళ అనేక విధాలుగా వచ్చినాయి. కానీ అవి ప్రభుత్వానివా, ప్రైవేటువా, స్వతశక్తితోటి బాగుపడాల్సినటువంటి ఆ విధమైనటువంటివా అనేది మోడీ గారు ఖచ్చితంగా ఈ దేశంలో యువతకు ఉద్యోగ కల్పనలో వారు తీసుకున్నటువంటి చర్యల వల్లనే ఇవాళ ప్రపంచ దేశాలలో మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, మన దేశంలో ఉన్నటువంటి యువతకు ఇవాళ ఒక గౌరవం. ఇలా ఏ దేశంలో అయినా భారతదేశం యొక్క ప్రతి వ్యక్తిని గౌరవిస్తున్నారు విదేశాలలో. అంటే ఈ దేశం యొక్క ప్రజలు కోరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చర్యల వల్లనే అనేది మనం గుర్తించాలి. ఇంకోటి, కులగణనలో బీసీలకి అన్యాయం జరిగిందనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మీరు బీసీ మెంబర్గా ఉన్నప్పుడు తొలి విజయం మీరు సాధించింది ఏంటి? మరి ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా జనగణన జరిగినప్పుడు ఖచ్చితంగా బీసీ కులగణన కూడా జరుగుతుంది అని చెప్పిండు. ఇలా అదే దిశలా వారు ఇచ్చిన మాట ప్రకారమే ఈ జనగణన జరుగుతున్నటువంటి దాంట్లో కులగణన జరుగుతుంది. అది ప్రధానమంత్రి మోడీ గారే చెప్పినరు. సింధూర్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా కులగణన జరుగుతుంది అని చెప్పినప్పుడు ఈ దేశ ప్రజలు, ప్రతిపక్షాలు ఆశ్చర్యపోయినాయి. ఇవాళ జరుగుతలేదని వాళ్ళు అనడం ఏంది? ప్రధానమంత్రి ఒక ప్రకటన చేసిన తర్వాత అది ఎప్పుడన్నా రివర్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అన్నీ ఆలోచన చేసే ప్రధానమంత్రి గారు జనగణన కులగణన జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ బీసీల విషయంలో బీసీల కొరకు కాన్స్టిట్యూషన్లో మార్పులు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఉన్నటువంటి అధికారాలని బీసీ కమిషన్ కూడా ఇచ్చి తొలి కమిషన్లో నాకు అవకాశం వచ్చింది. మీరు అంటున్నారు ఏం సాధించారు? బీసీ కమిషన్ అయినాక నేను ఆలోచన చేసి కేంద్రీయ విద్యాలయాల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కుతలేవని బీసీ కమిషన్ సభ్యునిగా ఈ కేంద్రీయ విద్యాలయాల బీసీ కమిషన్ ద్వారా వెంటపడి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం వల్లనే ప్రతి సంవత్సరం ఇలా 10,000 కేంద్రీయ విద్యాలయాల్లో బీసీలకు సీట్లు వస్తున్నాయి. స్కూళ్ళల్లో సైనిక్ బోర్డులలో బీసీలకు రిజర్వేషన్ లేకుండే కమిషన్ ద్వారానే బీసీలకు సైనిక్ బోర్డులలో రిజర్వేషన్లు కల్పించినాం. లా యూనివర్సిటీలలో, ప్రైవేటు లా యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే కమిషన్ సభ్యునిగా లా యూనివర్సిటీలలో బీసీల రిజర్వేషన్ని కల్పించినాం. ఇంకా అనేక నీట్ల కూడా రిజర్వేషన్ లేకుండే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండే. కమిషను ఏదైతే నీట్ విషయంలో ఎందుకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తలేరని ఏదైతే సంబంధిత అధికారులని కోరడం జరిగింది. మీరు ప్రధానమంత్రి గారికి మీరు విన్నవించండి, ఖచ్చితంగా అమలు చేస్తాడంటే వారం రోజులలోనే ప్రధానమంత్రి గారు ఇవాళ లక్షల మంది విద్యార్థులకు నీట్ల బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. మీరు ఇంతమంది ప్రధానమంత్రులు ఎంబీబీఎస్లలో నీట్ల విద్యార్థులకు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఏ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలే?
సుప్రీంకోర్టులో నడుస్తున్నాక కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక ఇలా ఈ దేశంలో ఉన్న బీసీలకు డాక్టర్స్ని వేలాది మంది అయ్యే అవకాశము నరేంద్ర మోడీ గారు కల్పించారు. వేలాది మందికి నీట్ల ఇలా డాక్టర్స్ అవుతున్నారు, బీసీలు డాక్టర్స్ అవుతున్నారు. లా యూనివర్సిటీలలో పోటీపడి ఇలా బీసీ రిజర్వేషన్లు తీసుకొని వందలాది వేలాది మంది ఇలా అడ్వకేట్స్ అవుతున్నారు. కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్క సీటు కూడా ఇవ్వలే. మా కమిషన్ వచ్చినంత వరకు ఒక్క సీటు కూడా కేంద్రీయ విద్యాలయాలలో బీసీలకు సీటు ఇవ్వలే, రిజర్వేషన్ అమలు చేయలే. కానీ నరేంద్ర మోడీ గారి దయ వల్ల మా కమిషన్ మమ్మల్ని ఏర్పాటు చేసినాక మేము కేంద్రీయ విద్యాలయాలలో సీట్లని బీసీలకు ఇచ్చేటట్టు చేసినాం, సైనిక స్కూళ్ళల్లో ఇచ్చేటట్టు చేసినాం. అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ 27% ఉండేటట్టు చేసినాం. యూనివర్సిటీలలో బీసీల రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. బీసీలకు బ్యాక్లాగ్ పోస్టులని అమలు చేయాలని చెప్పి కమిషన్ సభ్యునిగా కమిషను వెంటపడి ఈ దేశంలో అన్ని యూనివర్సిటీలలో బ్యాక్లాగ్ పోస్టుల అమలుకు బీసీ కమిషన్ తోడ్పాటైనాం. ఇవన్నీ మా విజయాలే, ఇవన్నీ మేము సాధించిన విజయాలే. కాబట్టి నరేంద్ర మోడీ గారే కమిషన్కి చట్టబద్ధత ఇవ్వకపోతే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరగకపోవు. డాక్టర్ కోర్సు కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, సైనిక బోర్డు కావచ్చు, లా యూనివర్సిటీలు కావచ్చు, ఇవన్నీ మా బీసీలకు జరిగినటువంటి విజయాలుగా మేము భావిస్తున్నాం. ఓకే, తెలంగాణలో బీజేపీలో కొన్ని వర్గాలు నడుస్తున్నాయి అంటారు. టి ఆచారి ఏ వర్గం సంబంధించిన వారు? బండి సంజయ్ గారా, కిషన్ రెడ్డి గారా? భారతీయ జనతా పార్టీ వర్గమే నా వర్గం. ఆ వర్గములు ఉన్నటువంటి అందరి కింద అందరితో పనిచేసేటువంటి భాగ్యం నాకు 40 ఏళ్ళుగా ఈ పార్టీలో నేను పనిచేస్తున్నా. ఈ భారతీయ జనతా పార్టీలో వర్గాలు ఉంటే అవి వర్గాలుగానే మిగిలిపోతారు. భారతీయ జనతా పార్టీలో ఏ వ్యక్తి కానీ, నేను ఈ మీ వేదికగా నేను చెప్తున్నా, వ్యక్తుల కోసం పనిచేస్తే ఆ వ్యక్తి మాయమైపోతాడు. పార్టీ కోసం పనిచేస్తే ఆ వ్యక్తి ఎప్పుడు ప్రజలలో ఉంటాడు, పార్టీలు ఉంటాడు. కాబట్టి నేను పార్టీ వర్గం నాది, వ్యక్తుల వర్గం కాదు. నాకు ఈ వర్గాలు అనేటువంటివి రాజకీయంగా ఒక వ్యక్తితోటి తిరగడము, ఒక వ్యక్తితోటి పనిచేయడం అది వర్గంగా నేను గుర్తిస్తలేను. అంటే మన యొక్క వే ఆఫ్ స్టైల్, మన యొక్క ప్రవర్తన, మనం చేస్తున్న పని ఒక లీడర్ నచ్చినప్పుడు, ఒక లీడర్ దగ్గర నీకు నచ్చినప్పుడు ఆ లీడర్ ఏమిటి తిరుగుతుంది. మోరల్గా ఏ గ్రూప్ ఉన్నా మనం పనిచేయాల్సింది భారతీయ జనతా పార్టీ జెండా కిందనే, కమలం జెండా కిందనే. ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర పార్టీల నిర్ణయానుసారమే పనిచేస్తారు. కానీ వ్యక్తిగతంగా వర్గాలు లేవు, గ్రూపులు లేవు. ఇవన్నీ కూడా ఎవరన్నా వర్గం చేసుకుంటే ఆయన వర్గంతోటే పోతాడు, ఎవరన్నా గ్రూపులు చేసుకుంటే గ్రూపులతోటే పోతారు. పార్టీలు ఉంటే పార్టీతోటి ఉంటాం. కాబట్టి నేను పార్టీతోటే ఉంటా. నేను ఒక సిద్ధాంతపరంగా వచ్చిన వ్యక్తిని. నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తోటి నా యొక్క వ్యక్తి యొక్క నిర్మాణము, పార్టీ యొక్క దాంట్లో గత 40 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం. అంటే సామాన్య కార్యకర్త నుంచి ఈ రాష్ట్రానికి 4 సార్లు జనరల్ సెక్రటరీగా పనిచేసిన, జాతీయ కమిషన్ సభ్యులుగా పనిచేసిన, జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన. అసలు నేను చేయని పదమంటూ ఈ రాష్ట్రం కింద కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయి నుంచి చేయనటువంటి బాధ్యతలంటూ ఏవి లేవు. కాబట్టి మేము పార్టీ గ్రూపే. భారతీయ జనతా పార్టీలో పార్టీతోటి పనిచేస్తేనే మనుగడ ఉంటుంది. తాత్కాలికంగా ఉండకపోవచ్చు, కానీ పార్టీతోటి పనిచేస్తేనే శాశ్వతంగా మనుగడ ఉంటుంది. ఇది మేము గుర్తించి ప్రతి కార్యకర్తకు కూడా ఇదే చెప్తుంటాం. ఒక వ్యక్తిని మనం నమ్ముకొని పని చేసుకుంటూ పోతే ఆ వ్యక్తి అనేక విధాలుగా ప్రలోభాలకు లొగ్గి ఆయన ఇతరత్ర విషయాలకు పోయినప్పుడు మనం ఏకాకులమవుతాం. కాబట్టి మనం పార్టీ పాలసీ ప్రకారమే మనం ముందుకోవాలి, పార్టీ లైన్లనే ముందుకోవాలనేది నా యొక్క అభిప్రాయం. రామచందర్ గారి నేతృత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ రిజల్ట్ అనుకున్నంత రిజల్ట్ వచ్చినాయి అంటారా? మరి అనుకున్నంత రిజల్ట్ రాలేదు. ఓకే, దానికి ఏంటంటే మున్సిపాలిటీలల్లో
స్థానిక సర్పంచుల ఎన్నికలల్లా రాష్ట్ర ప్రభుత్వము ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళను కింద ప్రజలు ఏం చూస్తారంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కింద మౌలిక సదుపాయాలు కానీ ఇతరతర విషయాలు కానీ ఏమైనా జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే బాగుంటుందని అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే 150 మున్సిపాలిటీలు ఈ రాష్ట్రంలో ఉంటే 147 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ప్రతి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ బీఆర్ఎస్ఏ ఉన్నారు. కానీ ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేటాలకు బీఆర్ఎస్ పార్టీని పక్కకు నెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఎన్ని స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది? టోటల్గా హైదరాబాదులో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 150 డివిజన్స్ ఉంటే 3 సీట్లలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా, మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది? ఇలా అప్పుడు బీఆర్ఎస్ ఉంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు, ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ ప్రజలు ఓటేసారు. కాబట్టి మాకు కొంత సంఖ్య తగ్గొచ్చు. కానీ మేము కౌన్సిలర్ల సంఖ్య పెరిగింది. మాకు గతం కంటే కౌన్సిలర్ల సంఖ్య పెరిగింది. మేము ఇవాళ కరీంనగర్ మేయర్ సాధించుకున్నాం. త్రుటిలో తప్పిపోయినట్టు ఆ నిజామాబాద్ తప్పిపోయింది. కొన్ని దగ్గర మేము కార్పొరేటర్లు ఎక్కువ గెలిచినాం కొన్ని జిల్లాలలో. అంటే ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన విధానము ప్రభుత్వాలు ఏముంటే దానితోటి కలిసి మా మౌలిక సదుపాయాలని సమకూర్చుకోవాలనే ఆలోచనతో పోయారు. కాబట్టి మేము కొంత వెనుకబడి మాకు రిజల్ట్స్ వచ్చినాయి. దానికి ఒక్క రామచంద్రరావు గారే కారణం కాదు, నాయకత్వం వహిస్తున్న మేమందరం కూడా బాధ్యత వహించాలి. మా నియోజకవర్గాలల్లో మేము చేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉండే నాయకుడు దీనికి అందరికి కారణమే. కేవలం ఒక రామచంద్రరావు గారే ఏదో చేస్తే అన్ని సీట్లు గెలుస్తామనేది కాదు. 117 నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలలో మేము అందరం పనిచేసినప్పుడు రిజల్ట్స్ వస్తే భారతీయ జనతా పార్టీకి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఆయన ఒక్కడు ఏదో చేయలేదు తక్కువ వచ్చిందేమనేటువంటిది కాదు. ఓకే, ఈ మధ్యకాలంలో బండి సంజయ్ గారితో ఎదుర్కోలేక ఫ్యామిలీతో పెట్టుకున్నారనేసి కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మన బండి సంజయ్ గారు ఫ్యామిలీ మీద పెట్టాల్సిన ఫోకస్ ప్రజల మీద పెట్టిన మీరే నా ఫ్యామిలీ అనుకున్నా అనేసి కూడా మొన్న ఎమోషనల్ అయ్యారు. దీనిపైన మీరు ఏమంటారు? వాస్తవము, ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా కొంత రాజకీయ నాయకుల యొక్క కుటుంబం మీద తక్కువ దృష్టి పెట్టవలసి వస్తుంది. ప్రతినిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజా సమస్యలతోటి, ప్రజల యొక్క పార్టీ కార్యక్రమాలతోటి, ప్రజా ఉద్యమాలతోటి మమేకమై పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నాయకుడు ఎట్లయితే తన కుటుంబానికి తక్కువ సమయం ఇస్తాడో అట్లనే బండి సంజయ్ గారు కూడా తన కుటుంబానికి తక్కువ సమయం ఇచ్చింది. అయితే ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకు ఇవాళ కొన్ని పార్టీలు కేవలం వ్యక్తిగతంగా, ఇప్పుడు జరిగిన సంఘటనకు జరిగినటువంటి అంశానికి దానికి ప్రభుత్వం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. అక్కడ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకు న్యాయం చేయనీకే న్యాయ వ్యవస్థ ఉంది, అన్యాయం చేయలేదు అన్నోళ్ళకు కూడా న్యాయ వ్యవస్థ ఉంది. కాబట్టి ఇవాళ తను ఎమోషన్ కావడం ఏంటంటే నా కుటుంబాన్ని కొద్దిగా తక్కువ పట్టించుకున్నా కాబట్టి నా కుటుంబం మీద ఈ రకమైనటువంటి నిందలు అపవాదులు జరుగుతున్నాయి అనేటువంటిది ఎమోషనల్ అయిండు. దాంట్లో ఏ తండ్రి అయినా తన కొడుకు మీద ఆరోపణలు వచ్చినప్పుడు తన కొడుకు మీద కొన్ని విషయాలు ఇలాంటి కేసులు అయినప్పుడు ఎమోషన్గా ప్రతి తండ్రి అవుతాడు. దాంట్లో ఆయన కూడా మానవుడే కాబట్టి మానవ యొక్క సహజం ఏంటంటే కొడుకు మీద ఈ రకమైనటువంటి అపనింద కావచ్చు, లేకపోతే కేసు కావచ్చు, ఇట్లా ఇవన్నీ. ఇప్పుడు కేసు అయినంత మాత్రాన నేరస్తుడు కాదు. ఇప్పుడు కేసు దరఖాస్తు ఇచ్చిండ్రు, కేసు బుక్ అయింది, ఇవాళ జ్యుడిషియల్గా న్యాయపరంగా ఆయన కూడా స్పష్టంగా చెప్పిండు
నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఒకవేళ తప్పు చేస్తే చట్టం ఏ శిక్ష వేసినా మేము సిద్ధమే అన్నాడు. కాబట్టి ఇప్పుడు దాని మీద కొన్ని పార్టీలు కొడుకు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ కేసు జరిగిందో తండ్రిని పదే పదే అవమానపరిచే విధంగా మాట్లాడి ఆయనని ఇబ్బంది పెట్టి ఇవాళ మనం చూస్తున్నాం తన పదవిని రాజీనామా చేయాలనో ఇంకేదో. ఇప్పుడు ఒక కుటుంబంలో తప్పు జరిగింది. గతం ప్రభుత్వంలో కూడా కేసీఆర్ కుటుంబంలోనే కేసీఆర్ బిడ్డ మీద ఆరోపణలు వచ్చినాయి, కేసు అయింది, జైలుకు పోయిండు. మరి తన బిడ్డ జరిగినప్పుడు కేసీఆర్ ఏం రాజీనామా చేయలే కదా. లేకపోతే నా చెల్లెలు ఓ కేసులో అరెస్ట్ అయింది, నేను రాజీనామా చేస్తున్నానేమి ప్రూవ్ చేసుకోలే కదా కేటీఆర్. మరి ఇప్పుడు అప్పుడు లేని రాజీనామా ఇప్పుడు ఎందుకంత? ఒకవేళ మీరు తప్పు చేసినటువంటి వ్యక్తిని ఇవాళ మీరు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి ఉంటారు, మీ పార్టీ మీరు చర్యలు తీసుకురు. ఎవరైనా అది తప్పు జరిగిందని తప్పు ఒకవేళ నిజంగా తప్పు జరిగితే తప్పు చేసిన ఆయనకు శిక్ష ఉండాలి, కానీ ఆ కుటుంబానికి మొత్తం శిక్ష ఇస్తామంటే అది సవ్యం కాదు. ఆ రకంగా పార్టీ, కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఏం చేయాలి, ఏం తీసుకోవాలి నిర్ణయాలు అనేది తీసుకుంటుంది. ఇది మా పరిధిలో అయ్యేది కాదు. ఇలా బీఆర్ఎస్ లేదు రాజీనామా చేయమంటే రాజీనామా చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. కక్షపూర్వకంగానే చేస్తున్నారంటారా బీఆర్ఎస్ వాళ్ళు? 100% ప్రజలు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఈ రకంగా అనేక మంది ఆడపడుచులు, మైనార్టీ తీరన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు మీరు చూసింటారు, ఒక కోరియోగ్రఫీ, ఒక డ్యాన్స్ మాస్టర్, ఒక ఆమె కింద పనిచేసే ఆమె మీద ఆమె కేసు పెట్టింది. తను జైలుకు పోవాలంటే మొదలు పోలేదు, తర్వాత ఫోర్స్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేసిరు, జైలుకు పోయిండు. అప్పుడు ఎందుకు వీళ్ళు ఎక్కువ ఇంత స్ట్రెస్ తీసుకొని మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు ఇంత రాజకీయం చేయలేదు? ఇట్లా చాలామందికి అన్యాయం జరిగింది వాళ్ళ ప్రభుత్వంలో కూడా. వాళ్ళు ఎందుకు దాన్ని దాచిపెట్టిర్రు, కప్పిపుచ్చిర్రు? అంటే నేను అప్పుడు కప్పిపుచ్చిర్రు కాబట్టి ఇప్పుడు కూడా కప్పిపుచ్చాలని నేను అంటలేను. అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ ఒక్క కేసు మీద ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అది బండి సంజయ్ గారి వ్యక్తిగతంగా రాజకీయంగా ఆయనని అణగదొక్కాలనో, లేకపోతే ఆయనని ఇన్సల్ట్ చేయాలనో, ఆయనని ప్రజల ముందు దోషిగా పెట్టాలనో వాళ్ళు చాలా వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకురు. కొంత రాజకీయంగా నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే, రాజకీయాలలో రాజకీయ నాయకుల యొక్క భాష మారాలి, రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన మారాలి, రాజకీయ నాయకుల యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి కొడుకులు కానీ బిడ్డలు కానీ ఇవాళ మనం చాలా సున్నితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే చట్టాలు తయారు చేసేదే ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇవాళ ఆ చట్టాలని గౌరవించాల్సినటువంటి మనము ఎలా దానిని అవాయిడ్ చేయకూడదు. కాబట్టి మనం చట్టాలకు లోబడే మనం ముందుకు నడవాలి. కాబట్టి మనందరం కూడా గుర్తించి ముందుకు నడవాలి, ఆ దిశలో మనం పనిచేయాలి. ఉమ్మడి పాలమూరు బిడ్డ జెడ్పీటీసీ నుంచి సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారికి మీకున్న సంబంధం ఏంటి? ఎందుకంటే ఏబీవీపీలో మీరు కలిసి పోరాడారు, ఏం చెప్తారు? ఆయన ఏబీవీపీలో పనిచేసిండు, బీజేపీలో కూడా పనిచేసిండు. కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్లో పోయిండు. టీఆర్ఎస్ తర్వాత ఇండిపెండెంట్గా అయ్యిండు. ఇండిపెండెంట్ అప్పుడు మేము మాతో కలిసి రాజకీయాలలో పనిచేసింది కాబట్టి జెడ్పీటీసీ నిలబడ్డప్పుడు మేము కూడా సహకరించినాం. ఆయన జెడ్పీటీసీ విజయంలో భారతీయ జనతా పార్టీగా ఆయన విజయంలో మేము పాల్పంచుకున్నాం. తర్వాత ఆయన మళ్ళీ ఒక 6 నెలలనే ఎమ్మెల్సీ అక్కడ ఖాళీ అయింది. ఆ ఎమ్మెల్సీలో కూడా ఆనాడు నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాం. పార్టీ ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు బీజేపీ 120 సర్పంచులు, ఎంపీటీసీలు మేము మా శక్తి ఉన్నది. మేము ఇండిపెండెంట్ వ్యక్తిగా ఆనాడు ఇండిపెండెంట్గానే ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. అప్పుడు పార్టీ అందరం కూడా ఆలోచన చేసి వారికి ఎమ్మెల్సీగా కూడా మేము సహకరించినాం. ఆ తర్వాత వారు టీడీపీలో వెళ్ళడం జరిగింది, అలయన్స్లో కలిసి ఉన్నాం. ఆ తర్వాత ఆయన టీడీపీ తోటి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లకు వెళ్ళిండు, ఆయన ఎంపీగా గెలిచిండు. ఆ తర్వాత ఆయన పట్టుదలతోటి
పార్టీలో అధ్యక్షుని స్థానం తీసుకొని పార్టీని ముందుకు నడిపిండి. ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఒక తెలంగాణలో పాలమూరు బిడ్డగా, మా కల్వకుర్తి బిడ్డగా, మాతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా ఒక పట్టుదలతోటి ముఖ్యమంత్రి అయిండు. పాలమూరు జిల్లాలో 2 ముఖ్యమంత్రులు, బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయిండు. మేము చాలా రోజులు అనుకున్నాం ఇక మా పాలమూరుకు అవకాశాలు రావేమో అనుకున్నాం. కానీ ఆయన పట్టుదల, ఆయన యొక్క లక్ష్యం కొరకు ఆయన నిరంతరం పనిచేసిండు. ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ నిజంగా మేము కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలనే లక్ష్యంతో ఆయన ఎట్లయితే కసితోటి పనిచేసిండో, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా కసితోటి పనిచేస్తే ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి తెలంగాణలో అవుతాం. ప్రజలు కోరుకుంటుర్రు, యువకులు కోరుకుంటుర్రు, మేధావులు కోరుకుంటుర్రు, విద్యావంతులు కోరుకుంటుర్రు, కార్మికులు కోరుకుంటుర్రు, కర్షకులు కోరుకుంటుర్రు. మేము ఒక లక్ష్యాన్ని గుండెలలో పెట్టుకొని ఈ 2 ఏళ్ళు మేము కష్టపడితే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ విజయం సాధ్యం. నిజంగా మొన్న మోదీ గారు సభలో రేవంత్ రెడ్డి గారిని బీజేపీలోకి రమ్మనేసి చెప్పారు. దాన్ని ఏకీభవిస్తున్నారా మీరు? అది తప్పు. ప్రభుత్వ కార్యక్రమంలో అంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ తెలంగాణ ఎకానమీని నేను పెంచుతా, దాని కొరకు మీరు సమయం ఇవ్వండి, నేను అన్ని విషయాలని మీ ముందు ఉంచుతా, మా తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, ఆ అభివృద్ధిలో మీరు మాకు సహకరించండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు వారిక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మీరు మన గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్నా మీకు సహకరించడం వల్లనే మీరు అభివృద్ధి చేసిండ్రు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి అయినరు, నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నా, మీరు సహకరించండి అని వారు అడిగినప్పుడు ఖచ్చితంగా నేను సహకరిస్తానని చెప్పిండు. గుజరాత్కి ఇచ్చినన్ని నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి అడిగినప్పుడు మీరు గుజరాత్కి ఇచ్చినన్ని నిధులే మీరు అడిగితే మీరు తెలంగాణకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. అక్కడ మీకంటే సగం నిధులే పోతున్నాయి. ఒకవేళ మీరు ఆ నిధులు కోరుకుంటే తెలంగాణకు మీరు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఆ లైన్లో మీరు వెళ్ళకండి, మీరు నా లైన్లో రాండి, అభివృద్ధి నా లైన్లోనే సాధ్యమవుతుంది అని ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. అంటే మీటింగు ప్రభుత్వ పరంగా జరిగింది కాబట్టి ఆయన ప్రభుత్వానికి 100% సహకరించాలి. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంతో అన్ని విధాలుగా సహకరించి అభివృద్ధిని ముందరికి తీసుకుపోండి అన్నాడు. కానీ మీడియా కొంత అంటే హాస్యాస్పదం అనుకోండి, అందరికీ తెలుసు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిని పార్టీలకు ఆహ్వానించాడు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని చెప్పిండు కాబట్టి నేను పార్టీలకు పోతానని అన్నాడు. ఇది కేవలము ఒక సహృద్భావన, ఒక మంచి వాతావరణం. గతంలో ప్రభుత్వాలు ఎట్లుండే, ప్రధానమంత్రి గారు వచ్చిన ప్రోటోకాల్లో ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకాలన్నా పలకకపోయేది. రాష్ట్రపతులు వచ్చినా ప్రోటోకాల్లో కలవాల్సింది ఉన్నా కలవకపోయేది. మనం చూసినాం ఈ మధ్యలో పశ్చిమ బెంగాల్కు రాష్ట్రపతి గారు పోతే ఒక మహిళా రాష్ట్రపతి వస్తే ఒక మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రపతి గారికి స్వాగతం పలకలే. అంటే రాజకీయ వాతావరణము ఏ రకంగా చెడిపోయిందో ఆలోచన చేయాలి. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి అనేక సార్లు వస్తే కలవనటువంటి ముఖ్యమంత్రులు, గౌరవించని ముఖ్యమంత్రులు, మాటలకు కూడా అందనటువంటి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రులు ప్రజలు ఏ తీర్పు ఇచ్చిండ్రు అనేది గుర్తుంచుకోవాలి. ఇవాళ నేను కొంతవరకు రేవంత్ రెడ్డి గారు అనేక విధాలుగా ఢిల్లీ పోయినా ప్రధానమంత్రి గారిని ఎప్పుడు టైం అడిగినా వారు గౌరవంగా టైం ఇస్తున్నాడు. తెలంగాణకు వచ్చిన ముఖ్యమంత్రి గారు
ప్రధానమంత్రిని గౌరవించి కలుస్తున్నాడు. ఇది ఈ సాంప్రదాయం అనేది మొదట ఉండే, మధ్యలో పోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. దాన్ని మనం గౌరవించాలి. ఓకే. సో నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. నిజంగా ప్రజాపాలన నడుస్తుందా? దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజల్నే పట్టించుకుంటలేరు. ఇంకా ప్రజాపాలన ఏడుంది? ప్రజల్నే పట్టించుకోవట్లేదు అనేసి మొన్న కేరళలో మేము తెలంగాణలో అభివృద్ధి చేశాం కాబట్టి అక్కడ ప్రచారం చేసి గెలిచారంటున్నారు. ఇప్పుడు మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, కేరళలో గెలిచింది కమ్యూనిస్టుల మీద. అక్కడున్న ప్రభుత్వము కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద ప్రజలు విరక్తి చెంది ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ ఏదైతే ఉన్నదో ఆ యూడిఎఫ్ అక్కడ ఎట్లుంటుందంటే ఒకసారి యూడిఎఫ్ వస్తే ఒకసారి ఎల్డిఎఫ్ వస్తుంది, ఒకసారి ఎల్డిఎఫ్ వస్తే ఒకసారి యూడిఎఫ్ వస్తుంది. కానీ 2 సార్లు ఎల్డిఎఫే వచ్చింది, మొన్న మళ్ళా యూడిఎఫ్ వచ్చింది. అంత మాత్రాన వీళ్ళేదో ప్రచారం చేస్తేనో కాంగ్రెసు ఈ దేశంలో పుంజుకుంటుందనో రాలే. అక్కడ కమ్యూనిస్టుల మీద విరక్తి చెంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఆల్టర్నేటివ్ లేక. అక్కడ బీజేపీ ఓటు షేరు పెరిగింది, సీట్ల షేరు పెరిగింది. ఇంకా మేము పనిచేయాల్సినటువంటి శక్తి మాకు అక్కడ చాలా ఉంది, మాకు అక్కడ చాలా స్కోప్ ఉంది. మేము ఎంత గ్రోత్ రావాలనో అంత వచ్చినాం. కేరళలో విజయాలు సాధించకపోవచ్చు, కానీ మేము పశ్చిమ బెంగాల్ ఎట్లయితే మేము అధికారంలోకి వచ్చినామో ఖచ్చితంగా కేరళలో కూడా అధికారంలోకి వస్తాం. ఆ దిశలో మేము పనిచేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తే అధికారంలో రాలే. ఆడ కమ్యూనిస్టు పార్టీ చేసినటువంటి తప్పులకు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వీళ్ళకు దమ్ముంటే రేపు హిమాచల్ ప్రదేశ్లో గెలవమనండి, వీళ్ళకు దమ్ముంటే కర్ణాటకలో గెలవమనండి. ఈ 2 పోయిన తర్వాత మూసుకొని తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, బీజేపీ పార్టీ అధికారంలోకి. రాబోయే ఎలక్షన్లో కూడా మేము అధికారంలోకి వస్తామనేసి బల్లగుద్ది చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఎట్లా వస్తాడు? ఇప్పుడు ఎట్లొస్తాడు ఏమొస్తాడు అనేది కాదు, ప్రజలు ఆయనకు ఒక అవకాశం ఇచ్చిర్రు. 6 గ్యారంటీలకు ఆశపడి ప్రజలు 420 హామీలకు భ్రమపడి కేసీఆర్ నియంత పాలనని పారదోలాలని, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని వీళ్ళ యొక్క కబంధ అస్తాల నుంచి ప్రజలు బయటపడాలని ఆల్టర్నేట్గా ప్రజలు మమ్ముల చూడకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇలా తేట తెల్లం అయిపోయింది, పాలు అయిపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి. ఖచ్చితంగా రేపు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో వస్తుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ కోటలు కూలిపోయినాయి, వాళ్ళ కుటుంబంలోనే లుకలుకలు. ఇలా సొంత బిడ్డ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టిందంటే ఆ పార్టీ హాలత్ ఏందో ఇలా మీరు ఒక్కసారి గమనించండి. కేటీఆర్ మాటలు, కేటీఆర్ ప్రవర్తన, కేటీఆర్ ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆయన అహంకారం కానీ, ఆయన మాట్లాడుతున్న తీరు కానీ మీరు ఒక్కసారి గమనించండి. ప్రజలకు హేయం అనిపిస్తుంది ఆయన మాట్లాడుతుంటే. ఇవాళ ఇంతో కేసీఆర్ మీద గౌరవం ఉన్నది ప్రజలకు, కానీ కేటీఆర్ మీద గౌరవం లేదు. ఆయన మాట్లాడే తీరు, ఆయన ప్రవర్తన, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం ఇలా ప్రజలు ఇలా విసిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా 2 ముక్కలైంది. రాబోయే రోజులలో బీఆర్ఎస్ అంటే 3 అక్షరాలకు 3 ముక్కలు అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ జాతిపిత అనేది మీరు ఏకీభవిస్తున్నారా? ఏ జాతికి పిత అయినా? ఏ జాతికి? ఏ జాతి? తెలంగాణ జాతి అంటే ఏంది? జాతి అంటే జాతి పితగా నేను నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, జాతి పిత దేశానికి లేరు, జాతి పిత రాష్ట్రానికి లేరు. ఎందుకంటే ఈ దేశం 1000 సంవత్సరాలుగా ఈ దేశం ఉన్నది. ఈ దేశాన్ని కొత్తగా ఎవడు బిల్డ్ చేసినోడు లేడు. తెలంగాణ రాష్ట్రం కూడా ఒకప్పుడు స్వతహా రాష్ట్రం ఉన్నది, కొత్తగా రాష్ట్రం ఏం కాదు ఇది. కాబట్టి దీనికి జాతి పిత ఇవన్నీ ఏం లేవు. కాబట్టి అసలు జాతి పితగా నేను జాతి పితలు వీళ్ళు ఎవరు కూడా కారు. ఈ జాతిని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి జాతిపిత, అది భగవంతుడే. ఈ జాతిని సృష్టించినోడు భగవంతుడే. భగవంతుని కంటే పెద్దగా ఎవరు కాదు వీళ్ళు. ఓ రాష్ట్రాన్ని 2గా చేస్తే ఈయన ఏదో జాతిపిత, దేశాన్ని 2 ముక్కలు చేస్తే ఆయన ఏదో జాతిపిత.
అనేటువంటిది కాదు. జాతిపితకు ఉన్నటువంటి అర్థం వేరు, వీళ్ళు అనువదిస్తున్నటువంటి అర్థం వేరు. కాబట్టి నేను ఏకీభవించాను. ఓకే, కవిత గారు కొత్త పార్టీ పెట్టారు టీఆర్ఎస్ అని, ఒక మహిళ నాయకురాలు చెప్పుకోవచ్చు. సో ఒక మహిళ బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. దానిపైన మీరు ఏమంటారు? రక్షణ సేన అని పెట్టారు, ఉచిత విద్య కూడా మేము తీసుకొస్తామనేసి కూడా ఆమె చెప్తుంది. ప్రతి పౌరునికి పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, ప్రజల కొరకు పోరాటం చేసే హక్కు ఉంది. ఒక పౌరునిగా నేను ఆమె పార్టీని స్వాగతిస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళా నాయకత్వం వహిస్తున్న పార్టీలు లేవు. మరి నిజంగానే ఆమె మహిళల కొరకు కానీ ఆమె మిగతా ఇతరతర విషయాల కొరకు కానీ ఉద్యమం చేసి ముందుకు నడిస్తే అభ్యంతరం లేదు. ఆమె పార్టీ ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది, తప్పు లేదు. మేము ఒక రాజకీయ పార్టీగా కూడా ఒక రాజకీయ పార్టీ ఉండొద్దని కోరుకోము. మేము ఖచ్చితంగా మేము స్వాగతించినాం. అప్పుడే ఆమె పార్టీ పెట్టినప్పుడు కూడా మేము చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఆమె కొంత బీఆర్ఎస్ కన్నా యాక్టివ్గా, బీఆర్ఎస్ ఏమో వ్యక్తిగతంగా లీడర్లను అనుకోండి, పార్టీని అనుకోండి, బీజేపీని అనుకోండి, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేమో బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. ఆమె పార్టీ కనీసము ఎక్కడ ప్రజా ఉద్యమాలు అయితే ఆమె పోయి కనీసమన్నా ఉద్యమాలలో పాల్గొంటుంది. బీఆర్ఎస్ పార్టీ కన్నా టీఆర్ఎస్ పార్టీ కొద్దిగా మేలుగా కనపడుతున్నది ప్రజలలో. ఓకే, ఉమ్మడి పాలమూరు బిడ్డ జెడ్పీటీసీ నుంచి సీఎం అయ్యారు. ఆచార్య గారు 5 సార్లు ఓడిపోవడానికి రీజన్ ఏంటి? కల్వకుర్తి ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదా అంటే ఏం చెప్తారు? నేను 94లో నిలబడ్డా. అప్పుడు పార్టీ పరిస్థితి ఏంది అందరికీ తెలుసు. 94లో తర్వాత 2004 అప్పుడు పార్టీ పరిస్థితి ఏందో తెలుసు. 2009 పార్టీ పరిస్థితి ఏందో తెలుసు. 2014, 2018, 2023 ఈ 3 ఎన్నికలే బీజేపీ బలంగా పోరాటం చేయడం, పోటీలు చేయడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం. నేను 3 సార్లు కూడా 78 ఓట్లు, 3000 ఓట్లు, 5000 ఓట్లతోటి ఓడిపోయింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తక్కువ ఓట్లతోటి ఓడిపోయినటువంటి సీట్ ఏదైనా ఉన్నదంటే కల్వకుర్తి. మా ప్రాంతము పల్లె ప్రాంతం. మా ప్రాంతము 40,000 గిరిజనులు ఉన్నటువంటి ఓట్ల శాతం, 50,000 మంది ఎస్సీలు ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో బీజేపీ ముందుకు పోతూ 70,000 ఓట్లు తెచ్చుకున్నాం కష్టపడి. ఇప్పుడు రాజకీయాలలో మొన్ననేమో కాంగ్రెస్కి గాలి వచ్చింది, 2018లో బీఆర్ఎస్కు గాలి వచ్చింది, 2014లో టీఆర్ఎస్కి గాలి వచ్చింది. నేను గాలి రావటం వల్ల ఓడిపోయినా, బీజేపీకి గాలి 2029లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గాలి వస్తుంది. నాకు కాస్తో కూస్తో గాడుపు తలిపితే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యేటోని. గాడుపు రాకపోవడం వల్ల 3 సార్లు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా. కాబట్టి ప్రజల యొక్క ఇష్టం లేకపోతే 70,000 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 75 వచ్చినాయి, నాకు 70 వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి 40,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 2018లో బీఆర్ఎస్ పార్టీకి 63,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 60,000 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 40,000 ఓట్లు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ అప్పుడు ఓడిపోయింది, బీఆర్ఎస్ మొన్న ఓడిపోయింది. కానీ బీజేపీ 2 సార్లు అతి చేరువలు ఉన్నాం. మేము ప్రజల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ఈసారి ఉప్పెనలేక బీజేపీ ఒక బలమైనటువంటి గాలి వీచి ఖచ్చితంగా అధికారానికి సరిపడే సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కమలం పువ్వు మీద ఓటేస్తారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. రాబోయే రోజులలో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, బీసీల యొక్క జనగణన, ఈ రాష్ట్రంలో ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2 కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. ఇది ఈ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో వస్తుంది. బీఆర్ఎస్ను చూసిర్రు, కాంగ్రెస్ను ఇప్పుడు చూసిర్రు, రాబోయేది బీజేపీ. తెలంగాణ కొరకు ఆనాడు కష్టపడ్డాడని కేసీఆర్కు 2 సార్లు అవకాశం ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. బీజేపీ మద్దతుతోటే తెలంగాణ వచ్చింది కాబట్టి 3వ సారి బీజేపీ అధికారంలోకి రాబోతున్నాం.
చాలామంది మేధావులు, యువకులు, విద్యావంతులు కేంద్రంలో బీజేపీ ఉన్నది కాబట్టి, రేపు వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ రావాలని ఆలోచన చేస్తున్నారు. లేకపోతే మళ్ళీ ఈడ బీఆర్ఎస్ వస్తే వచ్చేది ఏం లేదు, వాళ్ళు ఏం కొత్త ఫండ్స్ తెచ్చేది ఏం ఉండదు. ఇక్కడ ప్రజల మీదనే భారం వేసి వాళ్ళు మళ్ళీ ప్రజాకర్షణ పథకాలు పెట్టొచ్చు. ఇక్కడ ప్రజల్ని వంచి 6 గ్యారంటీల పేరు మీద 420 అబద్ధాల పేరు మీద కాంగ్రెస్ మళ్ళొస్తే ఇక్కడ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. కేంద్రంలో బీజేపీ ఉంటుంది కాబట్టి ఇక్కడ బీజేపీ వస్తే ప్రజలకు కాస్తో కూస్తో ఊరట కలుగుతుంది, ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకోతుందనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ప్రజలు ఆశీర్వదించనీక ముందుకున్నాం. కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తిని అభివృద్ధి చేస్తున్నాడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరనే చిల్లి గవ్వలేదు. ముఖ్యమంత్రే ఇలా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఫండు లేదు, ఎమ్మెల్సీలకు ఫండు లేదు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండు లేదు. ఇవాళ పని జరిగినటువంటి దాంట్లోకే బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. ఇలా కాంట్రాక్టర్లు ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నారు. ఇలా సర్పంచులు అనేక వర్క్స్ చేసి ఎంబీలు చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15th ఫైనాన్స్ డబ్బులతోటి ఇప్పుడు పాత సర్పంచులకు కొంత బిల్లులు వచ్చినాయి తప్ప ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇచ్చిందేమో చూపెట్టామను. సంవత్సరం అయింది ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపి 2 సార్లు కేంద్రం బడ్జెట్ ఇచ్చింది, కానీ ఈ రాష్ట్రం ఒక్క దుడ్డు నయా పైసా, ఒక్క పైసా కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలే. ఏం డెవలప్మెంట్ చేస్తాడు ఆయన? ఏం డెవలప్మెంట్ చేస్తాడు చెప్పు? ఆయనే కాదు, ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలు కూడా ఇలా అసహనంతో ఉన్నారు. ఈ అసహనంతో ఉన్నారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఏం చేయలేకపోతున్నాం, శుభకార్యాలకు పోతున్నాం, శుభం చెప్తున్నాం, వస్తున్నాం అని వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేల గతే ఇట్లుంటే ఇంకా ఈ రాష్ట్రం అభివృద్ధి ఏడ జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఇక ఆయన ఒక్కడేదో చేయలేదని నేను ఆయనను వ్యక్తిగతంగా విమర్శించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. పొరపాటున టి ఆచారి ఎమ్మెల్యేగా గెలిస్తే రౌడీయిజం, కబ్జాలు పెరుగుతాయనేసి కూడా కొంతమంది ఆరోపణలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే. అట్లా గిట్లు ఉంటే నాకు 70,000 ఓట్లు ఎందుకు వేస్తారు? అట్లా గిట్లు ఉంటే భయపట్టి తెచ్చుకున్నారేమో. భయపట్టిస్తే ఓటేస్తారా? ఏమో చెప్పలేదు. అటు ఓటేస్తారా? భయపట్టిస్తే ఓటేస్తే 78 ఓట్లతో ఓడిపోతానా? భయపట్టిస్తే ఓటేస్తే 3,000 తోటి ఓడిపోతానా? భయపట్టిస్తే ఓటేస్తే 5,000 తోటి ఓడిపోతానా? ఎంత కష్టపడితే బీజేపీకి 70,000 ఓట్లు రావాలి. కాబట్టి భయంతో తెలంగాణలో ఎక్కడ కూడా లేదు భయంతో. ఎవడు భయపడే పరిస్థితి లేదు తెలంగాణలో. జంగల్ రాజ్యం కాదు ఇది. ఒకవేళ జంగల్ రాజ్యం దేతమని కొన్ని పార్టీలు ప్రయత్నం చేసినాయి కానీ విఫలమైనాయి. అటువంటిది ఏముండదు. పేద ప్రజల అట్టడుగు వర్గాల ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ 40 ఏళ్ళు రాజకీయంగా ఉన్నాం. మేము అధికారంలో ఉండి మేమేదో ప్రజలకు పనిచేసి ప్రజలకు ఏదో చేస్తేనే మాకు రాలే. ఎలా నేను ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు 10,000 వచ్చినాయి, రెండోసారి నిలబడితే 29,000 ఓట్లు వచ్చినాయి, మూడోసారి నిలబడితే 50,000 ఓట్లు వచ్చినాయి, నాలుగోసారి నిలబడితే 42,000 ఓట్లు వచ్చి 60 ఓట్లతో 78 ఓట్లతో ఓడిపోయినా. తర్వాత 60 వచ్చినాయి, ఇప్పుడు 70 వచ్చినాయి. అంచెలుగా ప్రజల యొక్క ఓట్ షేర్ పెరుగుతుంది. ఈ రాష్ట్రంలో అధికారం వచ్చేటువంటి పరిస్థితి, అత్యధిక సీట్లు గెలిచే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కల్వకుర్తి, పాలమూరు జిల్లాలో అత్యధిక సీట్లు మేము గెలిచి ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి పాలమూరు జిల్లే మొదటి కారణమవుతుంది. ఆ దిశలో మేము పనిచేస్తాం. ఆర్ఎస్ఎస్ నుంచి కార్యకర్త నుంచి లీడర్ దాకా ఎదిగారు. 40 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తూనే ఉన్నారు. మరి ఎప్పుడు అధికారంలోకి వస్తారు? ఖచ్చితంగా రేపు 2 ఏళ్లలో అధికారంలోకి మేమే వస్తున్నాం, ఖచ్చితంగా వస్తున్నాం. దీంట్లో ఎవ్వరు అనుమానపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ది అంత విశ్లేషకులు ఇవన్నీ రిపోర్ట్స్, ఏవైతే సర్వే రిపోర్ట్స్ ఎన్ని వచ్చినాయి, ఈ దేశంలో ఉన్న 40 పార్టీలు కూడా ఎవరికి సపోర్ట్ చేసినాయి. కానీ మళ్ళీ అక్కడ వచ్చినటువంటి ప్రజల కోరిక ఏమున్నది? ఇక్కడ కూడా ప్రజల కోరిక ఎప్పుడొస్తుందంటే హిమాచల్ ప్రదేశ్ తుడిచిపెట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో ఖతమైపోతుంది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కమలం పువ్వు వికసిస్తుంది. ఆ 2 రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క అభీష్టమే తెలంగాణ ప్రజల యొక్క
విజయానికి దోహదపడుతుంది. 40 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ కోసం మీరు పోరాడుతున్నారు. బీజేపీ మిమ్మల్ని గుర్తించిందంటారా మరి? 100%. ఒక పేద కుటుంబంలో, ఒక బీసీ కులాలల్లో పేద విశ్వకర్మ కుటుంబంలో పుట్టిన నేను, రాజకీయ నేపథ్యం లేనటువంటి నాకు, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ కార్యకర్తగా 84లో బీజేపీలో చేరితే గ్రామ బూత్ అధ్యక్షునికి వెళ్ళి జాతీయ కమిషన్ సభ్యుని వరకు ఈ రాష్ట్రానికి కిషన్ రెడ్డి గారు 3 సార్లు రాష్ట్ర అధ్యక్షునిగా అయితే నేను 3 సార్లు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. డాక్టర్ లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడైతే ఆయన కింద ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన. 6 సార్లు ఓడిపోయినా నాకు 6 సార్లు పార్టీ టికెట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపినటువంటి పార్టీ. జాతీయ స్థాయిలో ఈ దేశంలో 5 మంది సభ్యులుండే జాతీయ కమిషన్ సభ్యులలో ఈ దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉంటే 5 మందిని సెలెక్ట్ చేస్తే నన్నొక్కనిగా బీసీ వ్యక్తిగా నన్ను కూడా గుర్తించారు 5 మందిలా. ఈ పార్టీ 6 సార్లు టికెట్ ఇచ్చి కమిషన్ సభ్యునిగా చేసి ఇన్ని రాజకీయ పార్టీ పదవులు ఇచ్చి ఇక ఆదరించింది అనకపోతే ఇక నేను ఈ పార్టీ ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి? కాబట్టి పార్టీ ఎక్కడా ఎవ్వరికి కూడా పార్టీ అన్యాయం చెయ్యదు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒక సామాన్య కార్యకర్తకు రాజ్యసభ సభ్యుని ఇచ్చారు. డాక్టర్ లక్ష్మణ్ గారు ఇక్కడ పనిచేస్తుంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి రాజ్యసభ సభ్యునికి ఇచ్చారు. మురుగన్ తమిళనాడులో పనిచేస్తుంటే ఆయనను తీసుకుపోయి రాజ్యసభ సభ్యు ఇచ్చి కేంద్ర మంత్రిగా చేసింది. పార్టీకి పనిచేస్తే ఖచ్చితంగా పార్టీ ఎప్పుడో అప్పుడు గుర్తిస్తూనే ఉంటుంది. కానీ మనం గుర్తింపు కొరకు పనిచేయద్దు, పార్టీ కొరకు పనిచేయాలి, ప్రజల కొరకు పనిచేయాలి. ఖచ్చితంగా పార్టీ ఆదరిస్తుంది. ఇంకోటి చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే నక్సలైట్లు అంటే ప్రజల కోసం పోరాడే వ్యక్తులు, అలాంటిది మీపైన దాడి చేయాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు ప్రజలకు వ్యతిరేకత ఏమైనా చేస్తున్నారా మరి అక్కడ? ఇప్పుడు నక్సలైట్లు ప్రజల కొరకు పోరాటం చేసేటువంటి వ్యక్తులని మీరంటారు. వాళ్ళు ప్రజలని అనేక మందిని చంపినటువంటి వ్యక్తులే నక్సలైట్లు. ఇవాళ సిద్ధాంతాలకు ఆకర్షితులై యువతని ప్రలోభపెట్టి అడవిదారి పట్టించి అనేక మందిని వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసినటువంటి మావోయిస్టులు, వాళ్ళ చేతుల బలైపోయినటువంటి వ్యక్తులు 1000 మంది ఉన్నారు. ఇన్ఫార్మర్లు అని చెప్పి వందలాది వేలాది మందిని చంపినారు. సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలని అనేక మందిని చంపారు. ఆ దిశలో నాకు మావోయిస్టు పార్టీకి వెళ్ళి అనేక సార్లు ఉత్తరాలు వచ్చినాయి, హెచ్చరించారు. బీజేపీకి రాజీనామా చేస్తే నువ్వు బతుకుతావు, లేకపోతే నిన్ను చంపుతావని. బీజేపీకి రాజీనామా చేయలేదు. 3-4 సార్లు వాళ్ళు ప్రయత్నం చేశారు, చంపాలని చూసారు, చంపలేదు. చాలామందిని చంపారు. బీజేపీ కార్యకర్తలు మా దగ్గర అనేక మందిని చంపారు. అంటే కార్యకర్తలు సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు ఎలా అత్యంత అవినీతి పరులు, అత్యంత దోపిడీదారులు, అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తులని వాళ్ళు ఎక్కడ కూడా చంపలేదు. కానీ సామాన్య కార్యకర్తలని జెండా పట్టుకున్నారనే పేరు మీద, ఇన్ఫార్మర్ల పేరు మీద, వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకం అనేటువంటి పేరు మీద వందలాది మందిని చంపినరు మా కార్యకర్తల్ని, మా లీడర్లని. కాబట్టి ఆ దాంట్లోనే వాళ్ళు సిద్ధాంతపరంగా వ్యతిరేకంతో నా మీద అనేక పర్యాలు ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు నాకు రాసినటువంటి హెచ్చరికలు ఉన్నాయి, వాళ్ళ యొక్క డైరీలలో రాసుకున్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఏదైతే మాకు ఆ రకంగా బీజేపీ పాలమూరు జిల్లాలో బీజేపీ ఈ రకంగా అగ్రెసివ్గా పనిచేస్తున్నాడని మన మీద దాడులు చేసిరు. ఆ దిశలో ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతున్నది, ఇవాళ ఐఎస్ఐ అంతమందిది, మావోయిజం మట్టి గడిచిపోయింది తెలంగాణ కానీ ఆ భారతదేశంలో.
ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచము అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఆ దానికి డబల్ వేగంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకు నడుస్తున్నారు, యువత వారెంబడి నడుస్తున్నారు. ఇవన్నీ ఈ మార్కిస్టులు, సోషలిస్టులు వీళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ పశ్చిమ బెంగాల్లోనే పుట్టింది మార్కిస్ట్ పార్టీ, కానీ ఇలా పశ్చిమ బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకున్నారు. ఇవాళ త్రిపురలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, అక్కడ భారతీయ జనతా పార్టీని కోరుకున్నారు. రేపు కూడా కేరళలో కూడా రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా నేను ఏదైతే వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్న మీ ఛానల్ ద్వారా ఖచ్చితంగా మీరు నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని మీరు కోరుకోండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. ఇప్పుడు మీ కాన్సెన్సీ ఏదైతే కల్వకుర్తి ఒకప్పటికి ఇప్పటికి డెవలప్ అయిందా లేదా? ఇప్పుడు భారతదేశమే వేగంగా అభివృద్ధి జరుగుతున్నది. నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవాళ మా కల్వకుర్తికి 4 నేషనల్ హైవే రోడ్స్ వచ్చినాయి. ఎస్, 4 నేషనల్ హైవే రోడ్లు రావటం వల్ల ఇలా మా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఇప్పుడు త్రిపుల్ కూడా ఏదో వస్తుంది అనేసి ఇప్పుడు త్రిపుల్ వస్తున్నది. రైలు కూడా ఏదైతే మా ప్రాంతానికి మేము 75 ఏళ్ళుగా ఎప్పుడు కూడా ఆశపడలే, మా ప్రాంతానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇలా డిపిఆర్ తయారవుతుంది, మా ప్రాంతానికి వెళ్ళి రైలు పోతున్నది. అంటే కేంద్రంలో మహానుభావులు ఉన్నా కూడా మా ప్రాంతానికి ఏం రైలు రాలే. ఇవాళ మా ప్రాంతంలో బీజేపీ ఎంపీ లేకున్నా, బీజేపీ ఎమ్మెల్యే లేకున్నా ఇవాళ రైలు కొరకు కానీ, నేషనల్ హైవేల కొరకు కానీ, లేకపోతే ఇతరత్ర అభివృద్ధి కొరకు కానీ అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీములన్నీ మా దగ్గర అమలవుతున్నాయి, అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఓకే, మీ కాన్సెన్సీ అండ్ మీ పక్కల కాన్సెన్సీలో ఏదో ఫార్మర్ సిటీ వస్తుందనేసి కూడా చాలా భూములు తీసుకోవడం జరిగింది, ఫ్యూచర్ సిటీ చేస్తామనేసి కూడా మా ప్రాంతం అంతా కూడా ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి ఫ్యూచర్ సిటీ మా సగం పార్ట్ ఆఫ్ మా అసెంబ్లీ ఫ్యూచర్ సిటీలోకి వస్తుంది. మాది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నాము, 40-50 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్కు మాది 40 కిలోమీటర్లు. ఇంకా మేము అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాం. ఇంకా ముందుకోవాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తేనే ఇంకా ముందుకు పోతాం. సరే, ఈ 4th సిటీ పేరు మీద ఇంకా కొంత ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టిర్రు, ఆ ఏరియా డెవలప్మెంట్ కావాలనేది వారు పదే కోరుకుంటున్నారు. మేము కూడా దానికి స్వాగతిస్తున్నాం. మేము కూడా వారి కోరిక నెరవేరాలే. మా ప్రాంతం కూడా ఇప్పుడు 3 ప్రాంతాలు బాగుపడ్డాయి. ఇంతకుముందు ఎల్బీ నగరు, రామోజీ సిటీ ఈ ప్రాంతం బాగుపడ్డది. అంతకుముందు ఇక్కడ బిహెచ్ఏలు ఈ ప్రాంతం బాగుపడ్డది. ఆ తర్వాత హైటెక్ సిటీ ఇక్కడ బాగుపడ్డది. ఇవాళ 4వ ప్రాంతం బాగుపడాల్సింది ఎయిర్పోర్టు, మహేశ్వరం, కల్వకుర్తి ఈ దగ్గరి ప్రాంతం అంతా కూడా బాగుపడాలి. హైదరాబాద్ అంతా కూడా 3 భాగాలు బాగుపడ్డాయి, 4వ బాగుపడాలని మేము కోరుకుంటున్నాం. కల్వకుర్తి ప్రజలు టైగర్ అని మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు, ఒక్క ఛాన్స్ కావాలి అనేసి కూడా కోరుకుంటున్నారు. సో ఎస్పెషల్లీ నాగిల ప్రజలు, అపరెడ్డి ప్రజలు అండ్ పేట ప్రజలు వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు, ఎప్పుడు గెలుస్తారు ఏంటి అనేసి కూడా చాలామంది. మీరు చెప్పిన 3 గ్రామాల ప్రజలు లాస్ట్ టైం నాకు బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ కంటే నాకే మెజార్టీ ఇచ్చిర్రు, బీఆర్ఎస్ పార్టీ కంటే లార్జ్ మెజార్టీ ఇచ్చిర్రు. ఆ 3 ప్రజలు 70,000 ఓట్లు వేసిన ప్రజలకు నా జన్మంతా వాళ్ళ పాద పూజ చేసినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేను. ఖచ్చితంగా వాళ్ళకు సేవ చేస్తాం. ఈ ప్రాణం ఉన్నంత వరకు బీజేపీ జెండా, బీద ప్రజల కండా, ప్రతి గుండెల నిండా నరేంద్ర మోడీ ఎజెండా. ఆ ఎజెండాను తీసుకొని పల్లెకు ఇంటింటికి ఈ ప్రతి వ్యక్తి దగ్గరికి నరేంద్ర మోడీ ఎజెండాను తీసుకొని ముందుకోతాం. ప్రజల ఆశీర్వాదంతో 2029లో బీజేపీ అధికారంలోకి మళ్ళీ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో వస్తాం. మీ ఆశీర్వాదంతో ఈ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముందుకోతాం. అన్న, మీరు అధికారంలో ఉన్నా లేకున్నా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎలక్షన్స్ టైంలో రోడ్లు వేస్తా అనేసి నాగిల గ్రామ ప్రజలకు చెప్పారంట. ఇప్పటివరకు రోడ్లు రాలేదు, చాలా ఇబ్బంది కలుగుతుంది, వర్షాకాలం ఇంకా ఇబ్బంది కలుగుతుంది అనేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. వాస్తవమే, నేను మొన్న కూడా పోయొచ్చిన ఆ గ్రామాలకు రోడ్లు లేవు, బట్టి రోడ్లు ఉన్నాయి. ఇంకా గ్రామీణ ప్రాంతాల రోడ్లకు నరేంద్ర మోడీ గారు అనేక నిధులు ఇచ్చినా ఇవాళ మా జిల్లాకు అన్యాయం జరుగుతున్నది. మరి ఇప్పుడన్నా ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారా? మరి ప్రశ్నిస్తే అయ్యేది కాదు. ఎమ్మెల్యే, అక్కడున్న ఎంపీ,
ఈ రాష్ట్ర ప్రభుత్వం రాసి వాళ్ళు ఢిల్లీకి పంపాలి. అక్కడ ఎమ్మెల్యే గారిది ఎంపీ గారిది లేనిది ఇక్కడ ఈఎన్సీలకు వెళ్ళి ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుందంటే గ్రామీణ ప్రాంతాలకు ఇన్ని కిలోమీటర్ల రోడ్డు అని ఇస్తుంది. వీళ్ళు వాళ్ళ ప్రాబల్యాలు ఎక్కడున్నావో అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చిన రోడ్లు తీసుకొని పోతారు. ఈ నోరు లేనటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ధైర్యంగా ఎదిరించలేని ఎమ్మెల్యేలకు గ్రామీణ రోడ్లు తక్కువ వస్తాయి. ఈ మధ్యలో మా దిక్కు కూడా నేషనల్ హైవే రోడ్లు కానీ కొన్ని రోడ్లు కానీ వచ్చినాయి. మీరు అన్నట్టు ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఇబ్బందులలో ఉన్నారు ప్రజలు. వాళ్ళ యొక్క కష్టాలు తీరాలంటే కమలం గుర్తు రావాలి, తెలంగాణలో బీజేపీ గెలవాలి. ఇంకోటి చాలా మంది ట్యాగ్ లైన్ ఏంటంటే బీజేపీ మత రాజకీయాలు చేస్తారు. మీ కాన్స్టిట్యున్సీలో గిరిజనులు దళితులు చాలా మంది ఉన్నారు. సో బహుశా దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు మత రాజకీయాలు చేసే పార్టీలు మీరు తెలుసు, జూబ్లీహిల్స్ ఎలక్షన్లల్లో గౌరవ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ముస్లిమ్సే కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ అంటే ఎవరు మతతత్వం. వాళ్ళ 20% 30% ఉన్న పశ్చిమ బెంగాల్లో మైనార్టీలు కూడా లోకల్ మైనార్టీలు అంటే రోహింగ్యా మైనార్టీలు బంగ్లాదేశ్ మైనార్టీలు గారు లోకల్ మైనార్టీలు కూడా అని ఇవాళ బీజేపీకి 206 సీట్లు బీజేపీకి ఓట్లేసిరంటే, బీహార్లో ఓట్లేసిరంటే, ఢిల్లీలో ఓట్లేసిరంటే, హర్యానాలో ఓట్లేసిరంటే ఇలా బీజేపీ సెక్యులర్ పార్టీగానే గుర్తించి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ బీజేపీని గెలిపించుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ముస్లిమ్స్ కాంగ్రెస్ అన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళ ఈ రాష్ట్రాలకు వెళ్ళి తరిమి కొడుతున్నారు. కాబట్టి బీజేపీ సెక్యులర్ పార్టీ, ప్యూర్ సెక్యులర్ పార్టీ. సో ఫైనల్గా ఏం చెప్తారు కల్వకుర్తి ప్రజలకి అందరికీ? నేను ఒకటే, ఈసారి తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున తెలంగాణలో బీజేపీని అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో అధికారంలో వస్తున్నప్పుడు కల్వకుర్తి కూడా కమలం జెండా ఎగరాలే, అందులో భాగస్వామ్యం కావాలి. తెలంగాణ ప్రజలతో పాటు కల్వకుర్తి ప్రజలు కూడా అనేక సంవత్సరాలుగా నా పైన విశ్వాసం ఉంచి నన్ను గెలవాలని ప్రయత్నం చేసిన కార్యకర్తలు ప్రజలు 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ కళ నెరవేరబోతున్నది. ఆ దిశలో మీరు ఆశీర్వదించి ముందుకు నడపాలని కోరుతున్నాను. ఓకే, ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే బీజేపీ ప్రచార సమయంలో మెయిన్గా పేర్లు వినిపించింది ఏంటంటే మాధవీలత, రాజాసింగ్, టి ఆచారి. సో వీళ్ళ పేర్లు బాగా వినిపించాయి. ఏ రీజన్ వల్ల వినిపించాయి అంటారు? మరి ప్రజలు ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క విషయాలని అర్థం చేసుకొని వాళ్ళని గౌరవిస్తారు. ఇప్పుడు రాజాసింగ్ స్టైల్ ఒకటి, మాధవేతల గారి స్టైల్ ఒకటి, నా స్టైల్ ఒకటి, బంజీ సంజయ్ స్టైల్ ఒకటి, కిషన్ రెడ్డి గారి స్టైల్ ఒకటి. కాబట్టి అందరం ఒకలేకనే మాట్లాడలేము, అందరం ఒకలేకనే ఆలోచన చేయలేము, అందరం ఒకలేకనే నడవలేము. కానీ మా అందరి సిద్ధాంతం ఒకటే, మా అందరి ఆలోచన విధానం ఒకటే, మా అందరి గమ్యం కూడా ఒకటే. అది తెలంగాణ రాష్ట్రంలో అధికారం తేవడం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు బీజేపీ మయమైపోవాలి, అందులో తెలంగాణ కూడా బీజేపీ కావాలి. తెలంగాణలో బండి సంజయ్ గారు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు తెలంగాణలో చాలా పుంజుకుంది, అనవసరంగా తీశారనేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర పార్టీ అనేక విధాలుగా ఆలోచిస్తుంది. దాంట్లో మా ఆలోచన ఒక్కొక్కసారి తప్పొచ్చు, ఒక్కొక్కసారి సరిగావచ్చు. అంత మాత్రాన పులి ఒక అడుగు వెనుకేసినంత మాత్రాన అది వెనుకడుగేస్తుందని ఎప్పుడు అనుకోదు. పశ్చిమ బెంగాల్లో కూడా మేము లాస్ట్ టైము 80 సీట్లకు ఆగిపోయినాం, కానీ అలా 206 సీట్లు వచ్చినాం. మొన్న 8 సీట్ల కాడ ఆగిపోవచ్చు, రేపు 80 సీట్లు రావచ్చు. బైఫర్కేషన్ అయితే 120 సీట్లు రావచ్చు. ఖచ్చితంగా మేము ఆ దిశలో పనిచేస్తాం. ఆ దిశలో విజయం కొరకు కలిసి కట్టుగా, ఏదో అన్ని రాజకీయ పార్టీలు బయట గ్రూపులు ఉన్నాయి, ఇట్లున్నాయి అట్లున్నాయి, అవన్నీ ఉట్టివిజోళ్ళు, అవన్నీ ఉట్టిజోళ్ళు. బీజేపీలో వర్గం ఉంటే ఇక ఆయన ఒరగాల్సిందే ఎక్కడనో అక్కడ. వర్గాలతోటి నడవదు ఈడ. బీజేపీ సిద్ధాంతాలతోటి నడవాల్సిందే. ఎవరన్నా వర్గం పెట్టుకొని పోతే వాళ్ళు ఒరగాల్సిందే. అటువంటి ఆలోచన ఏం పెట్టుకోదు.
థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు. మా ధన్యవాదాలు వచ్చి. మీకు, మీ ఛానల్కు. సో కలుస్తాం మేము త్వరలో మీ ఇంటికి వచ్చి. ఓకే. థ్యాంక్ యూ.